మెదక్ జిల్లా చిలిపిచెట్ ఠాణాను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఠాణా పరిధిలో కేసులు ప్రమాదాలు తక్కువేనన్నారు. వాహనాన్ని నడిపే సమయంలో విధిగా శిరస్త్రాణం ధరించాలన్నారు. వాహనాలకు బీమా చోదక అనుమతి తప్పనిసరి చెప్పారు. మద్యపానం చేసి వాహనాలను నడపకూడదన్నారు. బాల్య వివాహాల సమాచారం అందితే విధిగా తమకు తెలియజేయాలన్నారు. papers will upload this. నార్మల్ సర్ప్రైజ్ విజిట్ లాగా చేస్తాము. 2 నెలలకు ఒకసారి ప్రతి పోలీస్ స్టేషన్ జిల్లాలో విజిట్ చేయాల్సింది ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్లో క్రైమ్ చాలా తక్కువ. ఇది ఇప్పటివరకు కూడా 37 కేసెసే నమోదైనాయి. దాంట్లో ఒక 4 ప్రాపర్టీ అఫెన్సెస్, తర్వాత కొన్ని హర్ట్ కేసెసే ఉన్నాయి. మిగిలిన కేసెస్ మొత్తం కూడా చాలా తక్కువ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రకారం కూడా ఇక్కడ శాంతి భద్రత చాలా మంచిగా ఉంటుంది. వేరే పెద్ద బందోబస్తు కూడా లేదు. ఒకటి మంజిరా రివర్ ఉంటుంది, దాంట్లో మనకు శాండ్ మైనింగ్, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది జరుగుతుంది. అది కూడా మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ప్రారంభించిన దగ్గర నుంచి తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా అది కూడా మనము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. అది తప్ప చిలిపిచెట్ మండలం ప్రజలకు మనం ఏం చెప్పగలుగుతున్నామంటే రోడ్డు ప్రమాదాలు, బట్ చిలిపిచెట్ మండలంలో చూస్తే మనకు రోడ్డు ప్రమాదాలే లేదు. అది ఇలాగే కంటిన్యూ కావాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా అయినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని వెళ్ళండి. తర్వాత తాగి బండి నడపద్దు. తర్వాత డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు ఇవన్నీ పెట్టుకోండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదం అన్నది రోజుకు జరగదు, ఎప్పుడైనా ఒక రోజు జరుగుతుంది. దాని తర్వాత మీ కుటుంబం మొత్తం కూడా ఏది ఆధారం లేకుండా పోతుంది. సో అది ప్రమాదంలో ఖచ్చితంగా చనిపోవాలనే లేదు. దాంట్లో చెయ్యిలు పోతాయి, లేదంటే కాలు పోతాయి, లేదంటే అదని చెయ్యి కాలు ఏదైనా పోతే కూడా మళ్ళీ ఇది చేయడానికి మళ్ళీ ఒక 3 months 4 months ప్రాబ్లం అవుతాయి. సో ఇవన్నీ చూసుకొని దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగి బండి నడపకూడదు. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకొని బండి నడపాలి. తర్వాత ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఇన్సూరెన్స్ గురించి చాలామందికి ఇంపార్టెన్స్ తెలియట్లేదు. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత హెల్మెట్ పెట్టుకొని నడపడం. హెల్మెట్ అంటే మీరు మాత్రం హెల్మెట్ పెట్టుకొని